తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 4 Sides. ఇది పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. రోజు ఏదో ఒక ఎక్సైట్మెంట్తో మనం మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఇవాళ ఉన్నటువంటి మన పొలిటికల్ థాట్లో ఉన్నటువంటి సబ్జెక్టే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక 4 Sides టీవీ చూసేటువంటి వీక్షకులకి, 4 Side ప్రజానికానికి, లేదా ఈ డిబేట్ చేస్తున్న నాకు, అలాగే డిబేట్లో పాల్గొనబోయే నా గెస్ట్లకే కాదు, ఇన్ఫ్యాక్ట్ భారతదేశం అంతా, టు బీ ఆనెస్ట్ టు సే, కోవిడ్ తర్వాత లేదా గత 10 ఏళ్ళుగా భారతదేశాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వేరే దేశ ప్రజలకి కూడా ఎక్సైటింగ్గానే అనిపించాల్సినటువంటి అంశం. హూ ఈస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? 75 ఏళ్ల తర్వాత బీజేపీ రాజ్యాంగం ప్రకారం, బీజేపీ రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే, అది నరేంద్ర మోడీ కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా బీజేపీ రాజ్యాంగం ప్రకారం 75 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ పదవిలో కొనసాగడానికి వీలు లేదు అనేటువంటి మాట బీజేపీ పెద్దలే చెప్తా ఉంటారు. అయితే ఇప్పుడు 75 వసంతాలకి దగ్గరలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ నుంచి భారతదేశాన్ని లీడ్ చేయబోయేటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? అసలు మోడీ లేకుండా భారతదేశాన్ని చూడగలదా బీజేపీ? మోడీ కాకపోతే ఇంకెవరు? లేదా మోడీయే కంటిన్యూ అవ్వబోతా ఉన్నారా? మాట్లాడదాం ఇదే విషయాన్ని మన పొలిటికల్ థాట్లో. కోటేశ్వరరావు గారు ఎనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. కోటేశ్వరరావు గారితో పాటు రామ్మోహన్ గారు ఎనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అండ్ అడ్వకేట్, అండ్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్, అదేవిధంగా మౌనికా సుంకర్ గారు బీజేపీని జాయిన్ అవుతూ ఉన్నారు. రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే పొలిటికల్ లీడర్లు మాట్లాడించిన తర్వాత ఎనలిస్ట్లను మాట్లాడిస్తాం మనం. బట్ ఇవాళ కాంగ్రెస్ తర్వాత అనలిస్టులు, ఆ తర్వాత లాస్ట్ మాటగా నేను బీజేపీ లీడర్ దగ్గరికి వెళ్తాను. సో మౌనిక గారు, ఐ థింక్ మీరు మాట్లాడేందుకు కాస్త ఎక్కువ టైం నేను ఇచ్చేందుకు అవకాశం కోసం చూస్తా ఉన్నాను. రైట్, ముందుగా కపిలవాయి దిలీప్ గారితో మొదలెడదాం. దిలీప్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. దిలీప్ గారు, మీరు ఆల్రెడీ విన్నారు హూ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేటువంటి మాట. బీజేపీ రాజ్యాంగం ప్రకారం 75 వసంతాలు పూర్తయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ పదవి నుంచి వైదొలగాలని బీజేపీ రాజ్యాంగం చెప్తుందని బీజేపీ వాళ్ళే అంటూ ఉంటారు. మీరు ఎలా, అంటే మోడీ తర్వాత ఎవరు అయ్యేందుకు ఆస్కారం ఉందని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, లేదా పర్సనల్గా మీరెవరైనా చూసేందుకు ఆస్కారం ఉందా? పర్సనల్ వ్యూ అంటే, నేను ఒక టర్మ్ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ ని మార్చే అవకాశం ఎక్కడ ఉండదు. అవును, 76 కానివ్వండి, 78 కానివ్వండి, ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. కాబట్టి అంతవరకు డోకాలేదు. నెక్స్ట్ మళ్ళా నిజంగానే మేమే రావాలనుకుంటాం కాబట్టి బీజేపీ వస్తుందని మేము అనడానికి వీల్లేదు. బట్ ఇఫ్ అండ్ బట్ల కింద మీరు మాట్లాడేటట్టయితే, ఇఫ్ అండ్ బట్ల కింద మనం చూసుకున్నట్టయితే అక్కడ జనరల్ గా ఆర్ఎస్ఎస్ ప్రివేల్ అవుతుంది. ఆర్ఎస్ ఈ మధ్య కాలంలో మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్ లో ఆర్ఎస్ఎస్ ప్రభావం కొద్దిగా తగ్గింది తప్ప, బట్ నార్మల్ గా ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది ఎవరైనా వాళ్ళ దాంట్లో ఇంపార్టెంట్ పోస్టులు కానివ్వండి. కాబట్టి ఇప్పుడు అయితే అవకాశం లేదు. మరి ఒకవేళ నిజంగా కూడా మార్చాల్సిన అవకాశం వచ్చింది అనుకుందాం, అప్పుడు అట్లాంటి సందర్భంలో మీకు అందులో కొద ఉందని అయితే అనుకోను. ఎందుకంటే మీరు నాగ్పూర్ నుంచి ఉన్నటువంటి గడ్కరీ గారి పేరు ఎప్పటి నుంచో మనం వింటున్నాం. అది లేదా ఇదే అమిత్ షా గారు నెక్స్ట్ ఇన్ లైన్, నెక్స్ట్ ఇన్ కమాండ్ ఉన్నాడు. ఈవెన్ మధ్యలో మార్చాలనుకున్నా వాడికి పెద్ద నాయకత్వ కొరత ఉంటుందని అయితే అనుకోరు. డెఫినెట్లీ వాళ్ళ స్టాల్వర్డ్స్ ఉన్నారు. అండ్ మీరు ఇంకోటి గమనించినట్టయితే, ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ పోయిన తర్వాత అసలు ఈ దేశం ఏమైపోతుందని చర్చ ఉండే ఒకప్పుడు. రామ్మోహన్ నాగంటే ఎక్కువ చెప్తారు కానీ, అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరు ఊహించలే ఆయన అంత పాపం షార్ట్ పర్సన్, ఎంత ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ గా షార్ట్ టర్మ్ ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. ఒక సమర్థవంతుడైన నాయకత్వాన్ని ఆయన దేశానికి ఇవ్వగలిగాడు పాపం. ఆనెస్ట్ మ్యాన్. అండ్ డెఫినెట్లీ ఎవరైనా సరే మీరు ఈవెన్ దాని ఏమంటారు, స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వచ్చిన గుల్జారీ లాల్ నందా కావచ్చు, లేదా అసలు ఈ దేశం వేరే నాయకత్వాన్ని అంగీకరించలేదు, ఇంకోటి ఎవరు రూల్ చేయలేరు అనుకున్న సందర్భంలో అసలు జనతాదళ్ లో కూడా మరి మొత్తం స్టాల్వర్డ్సే. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు స్థాయి ఉన్నటువంటి నాయకులు, నిజాయితీ పరులు అంత ఉన్నారు. వాడు ఏంటంటే చాలా కత్తులు ఒకే ఓవర్లో ఇమ్మడలేక ఆ ప్రభుత్వం కూలిపోయింది. కానీ అదర్వైజ్ ఇది వర్ ఆల్ స్టార్వర్డ్స్. 100 మంది వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఈజీగా మనం 10 మంది కూడా లెక్క పెట్టచ్చు వేళ్ల మీద లెక్క పెడితే. అట్లాంటి వాళ్ళు సమర్థులైన ప్రధానమంత్రి కెపాసిటీ ఉన్న వాళ్ళని మనం చూసాం. అసలు మన పివి నరసింహ వారు అందరు కూడా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అనుకున్నారు. ఈయన అందరు కూడా ఆశించి ఆయన పట్టుకొచ్చి మరీ పెట్టుకున్నారు. ఈయన ఏదో 6 నెలల తర్వాత మనం చూసుకోవచ్చు అని శరద్ పవార్ ఆశించాడు, ఇంకొక ఆయన ఆశించాడు. ఆయన అందరి అంచనాలు తలకింద చేస్తూ
అసలు ఈ దేశాన్ని సరళీకృత ఆర్థిక విధానం వైపు తీసుకెళ్లి 5 ఏళ్ల పాటు, అంటే నిజమైన అబ్సల్యూట్ మెజారిటీ లేకుండా, ఇప్పుడన్నా బీజేపీకి 2 టర్మ్స్ లో ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు 240 దగ్గర ఆగారు, కానీ గత 2 టర్మ్స్ అయితే అది అవసరం లేకుండా వాడు. అప్పుడు ఆయనకు ఎంత కష్టకాలం అది. ఆయన కేవలం అంటే నేను కూడా పొటాపోటీ ఉన్నటువంటి మార్జిన్ తో 5 ఏళ్ల పాటు ఈయన అసలు ఈ దేశాన్ని నెట్టుకొని రాగలడన్నటువంటి ఆయన అత్యంత సమర్థవంతంగా పరిపాలించి అప్పుల్లో ఉన్న దేశాన్ని తీసుకొచ్చి పటిష్టమైన ఆర్థిక ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థగా దాన్ని రూపొందించాడు ఆయన. అది కాంబినేషన్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహరావు. ఈవెన్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ కూడా డెఫినెట్లీ చాలా ఎఫిషియెంట్ గా పరిపాలించాడు. సెకండ్ టర్మ్ వచ్చేవరకు కదా ఆయన కోటరీకి బానిసాడని, ఎస్ ప్రైమ్ మినిస్టర్ అని, పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి స్టాంప్ లాగా, రబ్బర్ స్టాంప్ లాగా మారాడని ఒక అపఖ్యాతిని మూట కట్టుకున్నాడు తప్ప ఆయన కాంగ్రెస్ లో ఆ మాట అనకూడదు అసలు. బట్ డెఫినెట్లీ ఆయన సెకండ్ టర్మ్ లో, మొదటి టర్మ్ లో ఉన్నటువంటి ఆయన పేరు అది రాలేదు. బట్ నేను అనేది ఏంటంటే మన్మోహన్ సింగ్ ఎంత సౌమ్యుడు ఆయన, అట్లాంటి వాడు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. 2 టర్మ్స్ తర్వాత కూడా ఏమంది కాంగ్రెస్ తిట్టినా, ఇంకో నాయకుడిని తిట్టినా అసలు మన్మోహన్ సింగ్ అవినీతి పరుడని ఒక్కడు అనగలుగుతాడా ఈ దేశంలో? అనలేడు. సో అట్లా ఎక్కడైనా సరే పార్టీ లోపల నాయకత్వపు లేమి గాని కొరత గాని ఉంటుందంటే అది తప్పు. ఇక్కడి నుంచో ఎవరో వాళ్ళు పుట్టుకొస్తారు. అతని కంటే ఘనుడు ఆచంట మాలన్న అన్నట్టు అట్లా వాళ్ళ పరిపాలన ప్రతిభ అనేది ఒకసారి మీరు అధికార పగ్గాల చెప్తే వాళ్ళ కథ ఏంటో మనకు తెలుస్తుంది. ఇక్కడ పి నరసింహరావు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోయి ప్రైమ్ మినిస్టర్, మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అట్లా ఈవెన్ బీజేపీలో కూడా ఈవెన్ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఆయన పేరు కూడా ఆ మధ్య కాలంలో బాగా మారిపోయింది, యోగి ఆదిత్యనాథ్. ఆయన ఎవరు అంతకుముందు నాకైతే 20 ఏళ్ల కింద నాకు కూడా తెలియదు, 10 ఏళ్ల కింద నాకు తెలియదు ఆయన ఎవరు. బట్ తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో సెకండ్ టర్మ్ వచ్చే వరకల్లా మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ అనే పేరు కూడా ఏమిటి మనకు. థర్డ్ టర్మ్ లోపల అసలు కే కాంపిటీటర్ గా మారాడు ఆయన. సరే నెక్స్ట్ టర్మ్ కి వచ్చే వరకల్లా అంటే నేను ఈ టర్మ్ మధ్యలో వస్తే ఎవరు మాడా, నెక్స్ట్ టర్మ్ వస్తే మేమే అధికారంలోకి వస్తూ ఉంటాం. 4th టర్మ్ రావడం ఈజీ కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు అన్న దానికి నేను అనుకోవటం ఇప్పుడున్నటువంటి రూల్ అన్నది మోడీ గారికి వాళ్ళు అప్లై చేయరు, దానికి ఎగ్జంప్షన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, నేను మళ్ళీ మిమ్మల్ని మాట్లాడిస్తాను. దానికంటే ముందు కోటేశ్వరరావు గారు మీరు ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు మోడీ తర్వాత ఎవరు అనేటువంటి ప్రశ్నకి నిజంగానే భారతదేశం ఒకటే కాదు, నాకు తెలిసి ప్రపంచ దేశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేటువంటి ప్రశ్నగానే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా చూపిస్తా ఉన్నాయి. సో మీ విశ్లేషణ ఎలా ఉంటుంది? మోడీ గారికి అధికారం అనేటువంటిది ఈ టర్మ్ వరకు ఆయన్ని మార్చేటువంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకు అంటే ఆయన తానే చెప్పుకున్నాడు, తన జన్మ సాధారణ జన్మ కాదు, బయోలాజికల్ గా నేను పుట్టలేదు, దేవుడి అంశతో పుట్టాను, నాకున్నటువంటి శక్తి లేదా నేను పనిచేస్తున్నది చూసిన తర్వాత నాకు ఇట్లా అనిపించింది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. అది స్వయంగా చెప్పుకున్నారు ఆయన. అందువల్ల నాకు ఈ రూల్స్ అంటే ఒక నిజంగా చెప్పాలంటే అన్రిటన్, రాతపూర్వకంగా లేనటువంటి నిబంధన. ఎక్కడ బీజేపీ నిబంధన వాళ్ళు 75 years అనేటువంటిది ఎక్కడా లేదు. కానీ 2014లో నరేంద్ర మోడీ గారి కోసం, అంటే సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళని తప్పించడానికి ఆ విధమైనటువంటి ఒక వాతావరణాన్ని, లీకుల్ని లేదా ఆ విధమైనటువంటి ప్రచారం చేశారనేటువంటిది ఒక వాస్తవం. బీజేపీ వాళ్ళు అంగీకరించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిని కానీ, అదేవిధంగా నజ్మా హెప్తుల్లా కానీ, వీళ్ళందరినీ కూడా 75 ఏళ్ళు మీకు దాటిపోయాయి కనుక మీరు అవుట్డేటెడ్ అని చెప్పేసి తొలగించినటువంటి అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇన్ఫాక్ట్ యడ్యూరప్ప గారిని కూడా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు సార్. యడ్యూరప్ప గారి దగ్గరకు వచ్చేసరికి నన్ను ముఖ్యమంత్రిగా చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ ఉండదని ఆయన బెదిరించాడు. అందుకని ఆ రూల్ ను పక్కన పెట్టేసి ఆయనకి పదవి అప్పగించారనేటువంటిది అది బహిరంగ రహస్యమే. అదే విధంగా కొంతమంది ఎంపీలకి లేదా కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా, అంటే వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, అవసరం లేదు నరేంద్ర మోడీ గారికి అడ్డొస్తారు అనుకున్నటువంటి ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయారని చెప్పేసి మార్గదర్శక్ మండల్ అని ఒకటి పేరు పెట్టారు. అది ఇంతవరకు అసలు సమావేశమే కాలేదు. అది విచిత్రం. అందువలన అవసరమైనటువంటి వాళ్ళందరినీ కూడా తప్పించడానికి లేదా ఇంకోటి చేయడానికి ఆ రూల్ ను ముందుకు తీసుకొస్తారు.
అదే విధంగా పార్టీ ఇబ్బందుల్లో ఉన్న చోట లేదా నేనే పార్టీ అనే యడ్యూరప్ప లాంటి వాళ్ళు ఉన్న చోట అటువంటి వాళ్ళకి మినహాయించారు. ఓకే. ఎందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని మార్చేటువంటి అవకాశం లేదు. ఆయన ఇంకోళ్ళు రానివ్వరు బీజేపీలో, అందులో ఎలాంటి సందేహము లేదు. తర్వాత 2029 తర్వాత ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఊహాగానం తప్ప దాని గురించి మనం ఇప్పుడు చర్చించక్కర్లా. అందుకని నరేంద్ర మోడీ గారికి అటువంటిది ఉన్నది. రెండోది, నరేంద్ర మోడీ గారిని ఎందుకు కొనసాగిస్తారు, అసలు నరేంద్ర మోడీ గారిని 2014లో ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి దానికి వచ్చేసరికి, సరే ఆర్ఎస్ఎస్ దాని యొక్క లెక్కలు దాని డొక్కలు అవన్నీ దానికి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కార్పొరేట్ శక్తులు అనేటువంటివి ఈ దేశంలో సంస్కరణలు, తమకు అనుకూలమైనటువంటి సంస్కరణలు అమలు జరపాలంటే మొరటుగా వ్యవహరించేటువంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళల్లో నరేంద్ర మోడీ గారు ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పేసి కార్పొరేట్లు ఎంపిక చేసుకున్నటువంటి ప్రధానమంత్రి అనేది నా అభిప్రాయం. ఇక మిగిలినటువంటి అంశాలు అది వేరే. అందువలన ఇవాళకు ఇప్పటికీ కూడా రైతు చట్టాలను చూసినా, లేకపోతే ఆ తర్వాత ఇప్పుడు మొదలు పెట్టారు ఆ సాగు చట్టాలను ఇంకొక రూపంలో మేము తీసుకురాబోతున్నామని. అందుకని ఈ 5 సంవత్సరాల్లో రాబోయేటువంటి ప్రధాని ఎవరు అనేటువంటిది మన చర్చాంశం కంటే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది రాబోయే 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎజెండా అనేది నా అభిప్రాయం. ఓవరాల్ గా ఈ 1 hour డిబేట్ లో మనం అవన్నీ పాయింట్స్ కూడా కవర్ చేద్దాం సార్. ఐ కమ్ బ్యాక్ టు అగైన్ రామ్మోహన్ గారు, సో మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఇవాళ మన ఈ చర్చని, ఈ డిబేట్ ని? సో హౌ డూ యూ సీ సార్? అంటే 75 ఏళ్ళకి దగ్గరగా ఉన్నారు మోడీ గారు. అవినాష్ గారు, ఇంకా ఇంకో సంవత్సరం ఉంది. అవును, కానీ వారు అన్నట్టు కొడిసరావు గారు ఏకీపిస్తేనే 2 విషయాలు. నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందామని మొగలు అడిగిందట. మోస్తానది నేను చెప్పాల్సుకోవాలి. ఎట్లా ఇక్కడ ఏమైందంటే ఆనాటి వెనక్కి వెళ్దాం. నేను ఫస్ట్ వ్యాసం నా జర్నలిజం జీవితంలో 50 సంవత్సరం వచ్చే సంవత్సరానికి 2025కు 75 మొట్టమొదటి వ్యాసం ఏం రాశానంటే ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని బారు అప్పటి జాతీయ అధ్యక్షుడు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్, 55 years కంప్లీట్ చేసుకోబోతున్నందుకు కూడా. 25 రావాలి, జూన్ కి రావాలి. అంటే ఆ వ్యాసం కూడా ఎమర్జెన్సీ కన్నా ముందు వచ్చింది, లేకపోతే రాకపోయింది. బారు గారు ఆ మాట అంటే దానికి వ్యతిరేకంగా నేను ఫస్ట్ వ్యాసం రాశాను ఆంధ్ర భూమి దూర శాస్త్రిగా ఎడిటర్ గా ఉన్నప్పుడు. అందులో ఇందిరా ఇండియా కాదు, ఇండియా ఉంటది, ఇందిరా ఉంటది, ఇప్పటికి శాశ్వతం కాదు, ప్రజలు ఉంటారు, చరిత్ర నిర్మాతలు ప్రజలే అని ఆ వ్యాసం సారాంశం. అట్లాగే నేనేమంటాను అంటే ఇందిరాగాంధీ దగ్గరికి పోదాం. ఇక్కడ ఇప్పుడు ఈ మాట ఏంది, ఎందుకంటే కోటేశ్వరరావు గారితో ఏకీపిస్తూ కొత్తగా చెప్పేది లేదు కనుక దీన్ని ఏమంటే అయ్యగారు ఉల్లిగడ్డ సామెత లాంటిది. ఇది ఆయనకు వర్తించదు, అందరికి వర్తిస్తుంది. మళ్ళీ మనం వర్తిస్తుంది, అద్వానికి వర్తిస్తుంది, సీనియర్లందరికీ వర్తిస్తుంది, ఆయనకి వర్తించదు కనుక సమస్య లేదు, మారే అవకాశం లేదు. కానీ ఎందుకు ఇది జరుగుతుంది అంటే ఇందిరాగాంధీ గారు, నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు అయినా, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వరుసలో లేరు. ఎవరు రావాలి, మొరార్జీ దేశాయ్ రావాలన్నారు. మొరార్జీ దేశాయ్ కీలకమైన లీడర్, తర్వాత ఆయన పార్టీ నుంచి విడిపోయారు. అట్లా చాలా మంది ఉండేవారు. కానీ వీళ్ళందరినీ కాదని ఇందిరాగాంధీ వచ్చినప్పుడు సీనియర్లు అందరూ ఆమెకు తిరగబడ్డారు. ఇప్పుడు కామరాజ్ ప్లాన్ అని, కామరాజు నాడు తమిళనాడు, ఆయన ఒక ప్లాన్ చెప్పిండు. ఏమనంటే సీనియర్లు అందరూ దూరం పెట్టామా, ఏదో పద్ధతిలో నీకు వినే వాళ్ళని, నీకన్నా చిన్న వాళ్ళని, తక్కువ వాళ్ళని పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా నీ పదవి ఉంటది అన్నాడు. కామరాజు ప్లాన్ ప్రకారమే నిజలింగప్ప లాంటి వాళ్ళందరినీ దూరం పెట్టి ఆమె ఇందిరాగాంధీ తను నెగ్గించుకున్నాడు. ఎప్పుడు వ్యక్తులు శాశ్వతం కాదు అవినాష్ గారు, వ్యవస్థ శాశ్వతం. ఇందిరాగాంధీ తర్వాత మహావినిష్క్రమణం అన్నారు. ఇందిరాగాంధీ చేసిన మొదటి 70 ఏళ్ళు ఓడిపోయింది కదా, ఆమె 60 ఏళ్ళు అంటే 10 ఏళ్ళప్పుడు ఓడిపోయింది. ఆమె 70 ఏళ్ళు ఓడిపోయింది. ఈ 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ప్రపంచం అంతా తలకిందులు అవుతుందని అన్నారు. ఏమైంది, ఆమె చనిపోయిన తర్వాత మహాభినిష్క్రమణం ఈనాడు పెద్ద క్యాప్షన్. ఏమైంది, రాజు నుండి వచ్చాడు. అంటే నేనేమంటున్నాను అంటే వ్యక్తులు శాశ్వతం కాదు కనుక ఎవరో వస్తారు. ఇది ఇక్కడికి వస్తాను, ప్రస్తుతానికి వస్తాను. అంటే పాత ఎందుకు చెప్పానంటే నిజలింగప్పని ఇట్లా వాళ్ళని దూరం పెట్టడానికి కామరాజ్ ప్లాన్ ఎట్లనో ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్లాన్ కాదు. ఇది ఆర్ఎస్ఎస్ కి యాక్చువల్ గా మోడీ గారు ఒకే కారణం, ఏది కోటేశ్వరరావు గారు చెప్పిన కారణంతోనే వచ్చింది. కానీ నిజంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రులు కావాలంటే గడ్కరీ కావాలి, ప్రధానమంత్రులు కావాలంటే గడ్కరీ కావాలి, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఈయన ఏం చేసిండే మురళీ మనోహర్ జోషిని, అద్వానీ అయితే రాష్ట్రపతి కావాల్సిన అభ్యర్థి కదా, అద్వానీ ఎందుకు పెట్టలేదు? రేపు పొద్దున రాష్ట్రపతి అయితే బాగా న్యూట్రల్ గా ఉంటారని చెప్పి, అంటే ఎప్పుడు కూడా ఒక రైట్ పర్సన్ ఇంక రాంగ్ పార్టీ అని మనకు వాజ్పేయి గారి మీద ఒకటి ఉన్నది. అంటే వాజ్పేయి గారు ఆ పార్టీలో ఉండాల్సినాడు కాబట్టి. కానీ అద్వానీ చూపెట్టి ఏం చేశారు, వాజ్పేయి చాలా సాఫ్ట్ కార్నర్ అయిపోయింది. అంటే వాజ్పేయికి అద్వానికి
ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే సాఫ్ట్ కార్నర్ లేదు, అంత హార్డ్ కోర్ మిలిటెంట్స్ బీజేపీలు ఇప్పుడు అందరూ అమిత్ షా గానీ ఎవరైనా సాఫ్ట్ కార్నర్ ఉన్నా గడ్కరీ ఉంటారు, మిలిటెంట్ అనే పదం కరెక్టే అంటారా? అయితే మిలిటెంట్ అంటే తప్పు కాదు, భూత పదం కాదు సార్. నేను చాలా మందికి ఏంటంటే విప్లవం అంటే ఏందో అనుకుంటారు. విప్లవం అంటే ఆకస్మికమైన మార్పు. స్పష్టంగా మిలిటెంట్ అంటే అంటే కమిటెడ్ అన్నట్టు అంతే. అందుకని నేను మిలిటెంట్ అంటే భూత పదం కాదు. ఏమంటున్నా అంటే తప్పలేదండి అనొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా జాతీయవాదులను అందరినీ దేశద్రోహులుగా అట్లా అన్నారు. సో ఇప్పుడు ఉన్న జాతీయవాదులందరినీ మిలిటెంట్ అనడంలో అట్లే సమస్య లేదు. అట్లా ఆ ఉద్దేశంతో అంటే మిలిటెన్సీ అంటే కమిట్మెంట్ తో ఉండేది అని చెప్తున్నా, అంతకని ఏం లేదు. అంటే కమిటెడ్ గా తాను నమ్మిన దాన్ని కమిటెడ్ చేస్తారు ఎవరైతే. కానీ ఇక్కడ ఏంటంటే హిందువులోనండి సార్ బాగుంటుంది సమస్య అస్సలు అనండి, అదే సమస్య కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే మోడీ గారు తన 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 పదవిని సుస్థిరం చేసుకోవడానికి అందులో ఉన్న సీనియర్లందరినీ పక్కకు చేశారు. ఇవాళ అద్వానితో సహా దూరం పెట్టారు. అది వాస్తవం. దానికి సూత్రం పెట్టుకున్నారు వాళ్ళ. ఏదో ఇప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతం ఉండాలి కదా. అంటే కోటేశ్వరరావు గారు అంటే అక్కడ ఏం రాసుకోలే. అయ్యగారు సామెత, అయ్యగారు ఉల్లిగడ్డ సామెత ఎందుకు అంటున్నాడు అవినాష్ గారు? తనకు పనికి వచ్చాడు చెప్పుకున్నాడు. ఇప్పుడు తనకు పనికి రాదనుకోండి పోతుంది. తనకు పనికి రాకపోతే ఆ రూల్ బ్రేక్ అవుతుంది. గతంలో అందరూ అదే పని చేశారు. గతంలో ఇందిరాగాంధీ అదే పని చేసింది అంటున్నాను కదా నేను. ఇప్పుడు ఆమెకు అవసరమైనప్పుడు మాత్రమే సీనియర్లు వాడుతుంది, లేకపోతే దూరం పెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రులందరూ ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే రేపు ఈయనకు వర్తించదు అనడానికి మొదటి కారణం ఏంటంటే 5 ఏళ్ళు. దిలీప్ గారు అదే అన్నారు, కోటేశ్వరరావు గారు నేను కూడా అదే అన్నా. ఈ 5 ఏళ్ళు బ్రేక్ కాదు, నెంబర్ 1. రెండోది 5 ఏళ్ల తర్వాత రాముడు ఎవడో రాకాసుడు ఎవడో రేపు పొద్దున అద్వాని ఉప ప్రధానమంత్రి దాకా ప్రధానమంత్రి దాన్ని ఊహించలేదా? అనుకోలేదా మనం? కాలే కాదా అవకాశాలు రాలే. 10 ఏళ్ళు రాలే. 2004లో వాజ్పేయి గారు దేశం వెలిగిపోతుంది అంటే దేశం వెలిగిపోయినా సరే ప్రజలు ఓట్లు వేయలేదు. దాంతో ఏమైంది? 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా. 2014 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల్లో శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటది. హిమాలయాలకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఆ తర్వాత ఏం లేదు, కిందికి దిగాల్సిందే. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం అని. ఇక్కడ కూడా అంతే. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇవాళ బీజేపీ అత్యున్నత స్థానాన్ని చేరుకున్నది ఎప్పుడు 2019 ఎన్నికల్లో. ఇక లేదు, కిందికి పడ్డమైన లోయ పక్కనే లోయ ఉంటుంది. అందుకని ఏమైంది? ఇప్పుడు అత్యవసర మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవడం కావాలి. ఇప్పుడు నిజంగానే కట్టర్ ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళున్నా మోడీని దీపోమని ఎవరు చెప్పరు. నువ్వు అన్నావు కదా, నువ్వు నీ సిద్ధాంతం నీకు పనికిరాదని ఎవరు అన్నారు? అయినా సరే ఇంకొక సంవత్సరం 74 75 నిండాలి ఆయన లెక్క ప్రకారం. అయితే ఈ సంవత్సరంలో మార్పు ఏం రాదు. ఇంకా 4 సంవత్సరాలు పూర్తిగా ఆయన చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఏ ప్రభుత్వం వస్తుంది చెప్పండి. రైట్. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేంత వరకు క్లారిటీ రాదు. రైట్. ఇక ఫైనల్గా మౌనిక గారు, మీరు ఆల్మోస్ట్ అందరి మాటలు విన్నారు. ఇందుకే ఈ రీజన్స్తోనే నేను బట్ కోటేశ్వరరావు గారు మాట్లాడినా, రామ్మోహన్ గారు చెప్పినా, అలాగే దిలీప్ గారు చెప్పినప్పటికీ కూడా సో అందరిలో చాలా డిఫరెంట్ పాయింట్స్ వచ్చాయి. నాకు తెలిసి అవన్నీ మీరు నోట్ చేసుకొని ఉంటారేమో, అన్నిటికీ సమాధానాలు చెప్తారేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సో మౌనిక గారు చెప్పండి. ఎన్ని మినిట్స్ అండి? టేక్ ఇట్ 3 minutes or 4 minutes. థ్యాంక్ యూ. డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండ్ 4Sight ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్ పెడుతున్నందుకు 4Sight వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకోండి, నెహ్రూ తర్వాత ఆయన బిడ్డ, తర్వాత ఆమె కొడుకు, ఆ తర్వాత ఆయన పోతే మధ్యలో ఆయన పెళ్ళాము ఇటలీ మాత, ఆ తర్వాత ఇక మళ్ళీ ఆయన కొడుకు. సో ఇది ఫ్యామిలీ పార్టీ యొక్క చరిత్ర అన్నమాట. కేసీఆర్ గారిని మనం చూసినాం. ఆయన తర్వాత ఇంకా తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేసింది కాబట్టి తప్పిపోయింది అని, లేకపోతే కొడుకుని సీఎం చేద్దామని ఆయన కలలుగా అన్నాడు. సో ఇది ఫ్యామిలీ పార్టీస్ కున్న చరిత్ర. ఏంటిది? నేను, నా కొడుకు, నా మనవడు, ఇది వాళ్ళ లీనియేజ్. భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఛాయ్ అమ్ముకునే వ్యక్తి లాంటి మోదీ గాని, ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శతాబ్ది సంబరాలు జరుపుకుంటుంది భారతీయ జనతా పార్టీ సంవత్సరం మొత్తంగా. అలాంటి వ్యక్తి అంటే నార్మల్ పీపుల్ దేశానికి ప్రధాని అయ్యే ఒక చరిత్ర, ఒక యోగి లాంటి ఒక సన్యాసి, తన వ్యక్తిగత జీవితం అంటూ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. ఇట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీలోకి లీడర్స్ ని, వ్యక్తి నిర్మాణం చేసే క్రెడిబిలిటీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే వ్యక్తులను నిర్మిస్తుంది, వాళ్ళకు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తిత్వంలో వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ కోసం వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఉన్న వాళ్ళను తయారు చేస్తుంది. మోదీ గాని, అటల్ బిహారీ వాజ్పేయి గారు గాని, యోగి ఆదిత్యనాథ్ గారు గాని, మీరు బీజేపీలో చూసుకుంటే చాలా మంది ప్రచారక జీవితం అంటే ఒక సన్యాసి లాగా
సివిల్ డ్రెస్ వేసుకున్న సన్యాసి లాంటి వాళ్ళ జీవితంలో గడిపిన తర్వాత ఆ వ్యక్తికి త్యాగం, దేశభక్తి, దేనికైనా తెగించేంత, అంటే దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తానని, ఒక సిద్ధాంతం కోసం నా ప్రాణం అర్పిస్తానే ఐడియాలజీని నేర్పించిన తర్వాత ఆ వ్యక్తిని పాలిటిక్స్ లోకి తీసుకుంటారు. కాబట్టి ఈ టాపిక్ కేవలం బీజేపీకి మాత్రమే ఉంటది. ఒకటి. నెక్స్ట్, నరేంద్ర మోదీ గారు ఈ టర్మ్ మొత్తం ఉంటారు. ఈ విషయాన్ని అమిత్ షా గారు కూడా ఎలక్షన్స్ అప్పుడే చెప్పిండ్రు. ఈ మాట మీడియా కూడా అడిగారు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు చెప్పిండ్రు ఈ టర్మ్ మొత్తం మోదీయే ఉంటారు అని. ఒకటి, ఎందుకు మోదీ ఉంటారు అనే విషయం చెప్పుకుంటే, హీఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీకి హెడ్. నరేంద్ర మోదీ గారు అనేది నార్మల్ గా ఒక సీఎం, ఒక పిఎం లాంటి వ్యక్తి కాదండి. ఆయన ఒక సెన్సేషనల్, ఒక రికార్డ్, ప్లస్ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న ఏకైక పొలిటికల్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. అది మనకు తెలుసు కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఎంత రిసీవింగ్ ఉంటది కానీ. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇందాక చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్, మేము పార్టీ నెక్స్ట్ ఏమైపోతుంది 2029 తర్వాత అని రంది పడుతున్నారు చాలా మంది. కానీ మేము ఒక విషయం ఏమిటంటే, మేము 2047 కి విజన్ పెట్టుకున్నామండి. మా విజన్ 100 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి భారతీయ జనతా పార్టీ ప్రధానియే ఉంటాడు. ఇది మాత్రం మాకు గ్యారంటీగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని నడిపిస్తుంది ఆ సిద్ధాంతం, దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ కోసం అనే సిద్ధాంతం. కాబట్టి భరతమాత తనకు అవసరంకి అనుగుణంగా పంపిస్తుంటుంది. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ సిద్ధాంతానికి లోబడి ఉన్న వ్యక్తి, తన వ్యక్తిగత ఆశలను పక్కన పెట్టిన వ్యక్తి, వ్యక్తిగత జీవితం అంటూ లేని వ్యక్తుల్నే ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఆర్ఎస్ఎస్ కూడా అలాంటి వ్యక్తులను నిర్మించడంలో దిట్ట. ఆర్ఎస్ఎస్ కూడా వచ్చే సంవత్సరం 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. అప్పుడు ఇంకా ఎక్కువ మంది యువకులు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు అవుతారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వయం సేవకులు అవుతారు. వాళ్ళందరే రేపు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఇంకొక ప్రధానిని తెచ్చివ్వగలరు. మేమందరం అదే పనిలో ఉన్నామండి. నేను అమెరికాలో 8 సంవత్సరాల నుండి మోదీ గారి మాటని చూసి ఆ మాటకి ఇన్స్పైర్ అయ్యి నేను అమెరికాలో కాలిఫోర్నియాను భారతదేశం కోసం వదిలేసి వచ్చిన. సో ఆల్ డ్రీమ్స్ ని వదిలేసి వచ్చిన నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేమందరం కలిసి మళ్ళీ 2047 కి 100th ఇండిపెండెన్స్ డే కి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఇట్లాంటి మోదీ లాంటి, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ప్రధానిగా చేయడానికి మేము పనిచేస్తూనే ఉంటాం, ఎలాంటి ఆశలు లేకుండా. రైట్ మౌనిక గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాకు ఈ సందర్భంగా ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని నేను అనుకోవచ్చు, ఇంట్రెస్టింగ్ అని అనుకోవచ్చు, లేదు అంటే టిపికల్గా కొంతమంది దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నటువంటి మాట కావచ్చు. దిలీప్ గారు, మీరు చాలా ఏళ్ళుగా రాజకీయాలను చూస్తూ ఉన్నారు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దిలీప్ గారు, నాకు స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. అంటే మీరు ఉన్నటువంటి పార్టీ అనేటువంటిది, ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం గురించి కాదు, ఇది పక్క పార్టీ గురించి నేను మాట్లాడుతున్నా. కాకపోతే రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి మీకు, ఒకవేళ ఈ ఎలక్షన్స్ తర్వాత, అంటే రానున్నటువంటిది ఒకవేళ జమిలీ లాంటిది కనుక వచ్చిన తర్వాత, బిల్ పాస్ అయ్యి జమిలీ కనుక వస్తే, దేర్ వాజ్ ఆల్వేస్ అ స్టేట్మెంట్ కాంగ్రెస్ నుంచే స్పెషల్గా వినిపించినటువంటి మాట, జమిలీ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చేసి మోదీ ప్రైమ్ మినిస్టర్గా కాకుండా ఇంకెవరినో ప్రైమ్ మినిస్టర్గా మోదీ పెట్టేసి, మోదీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతాడు, ఆయన రూల్ కిందే నడుస్తుంది అనేటువంటి మాట కాంగ్రెస్ పెద్దలు చాలా పెద్ద ఎత్తున బయటికి తీసుకొచ్చారు. ఈ మాటను చాలా పెద్ద ఎత్తున పబ్లిక్లో కూడా తీసుకెళ్ళగలిగారు ఇన్ఫ్యాక్ట్. బట్ దీంట్లో వాస్తవం ఎంత, అబద్ధం ఎంత అనేటువంటిది మీరే చెప్పాలి దిలీప్ గారు. అది ఆ స్పెక్యులేషన్, ఆ విధమైనటువంటి కామెంట్స్ నేను కూడా విన్నాను. అది మా పార్టీ నుంచి కూడా చాలా మంది నాయకులు అన్నమాట, నిజమే. బట్ డెమోక్రటిక్ సెటప్ లో ఇది సాధ్యపడుతుందని అయితే అనుకో. మా మిత్రులు ఏమంటారు నాకు తెలియదు కానీ, బట్ ఈ కంట్రీలో ఇట్లాంటి డెమోక్రటిక్ సెటప్ లో అసలు రాజ్యాంగ సవరణనే ఇప్పుడు మొన్న జమిలీ ఎన్నికలకే వాళ్ళు మొత్తం పంచాయతీలు కూడా ఇంక్లూడ్ చేయడానికి భయపడ్డారు మొన్న. ఎందుకంటే అది 2/3 అప్రూవల్ ఆఫ్ అసెంబ్లీస్ కావాలి అనే వరకు దాన్ని పక్కన పెట్టి ఓన్లీ 2 క్లాజెసే ఈరోజు జేపీసీకి రెఫర్ అయినాయి. కాబట్టి ఏది అసెంబ్లీ పార్లమెంట్ లో ఉన్నటువంటి 2/3 మెంబర్స్ ఉంటే చాలని. ఇంకో క్లాజ్ అందులో ఇన్కార్పొరేట్ అయి ఉన్నది ఏంటంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 కాదు, అటెండెన్స్ లో 2/3 అని కూడా ఉందట. కాబట్టి ఆ 2 చట్టాల ముందు తీసుకొచ్చారు ఈ రోజు జమిలీకి సంబంధించి. అదే కాంట్రవర్షియల్ గా ఉన్న సందర్భంలో మీరు అన్నట్టు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని అంత ఈజీగా ఇది అడాప్ట్ చేసుకోగలుగుతారని అనుకోను. ఇప్పుడున్నటువంటి జమిలీకి సంబంధించిన బిల్లు పాస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది ఇంతకుముందు రామ్మోహన్ రావు అన్నట్టుగా
ఒక పీక్ వెళ్ళిపోయి మళ్ళీ కిందికి పడ్డారు. ఇప్పుడు 240 ఇదానికి ఇంకో 30 సీట్స్ తేడా వస్తే ఇండియా కూటమి వచ్చేది అధికారంలోకి. కాబట్టి ఇంకో టైర్మ్ వాళ్ళకి రావడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడున్న 240లో కూడా డిపెండెంట్ గవర్నమెంట్ ఉంది. ఈ డిపెండెంట్ గవర్నమెంట్ లో ఎవరి మద్దతు అయితే ఈ రోజు ప్రభుత్వం కొనసాగుతుందో వాళ్ళు అంగీకరించకపోయినా కూడా ఈ తీసుకొచ్చిన 2 చట్టాలు కూడా వాళ్ళు పాస్ చేయడమే కష్టం లోక్సభలో, అండ్ రాజ్యసభలో మరింత కష్టం. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. ఇది ఇప్పుడున్న వాటికి, వాళ్ళు జమిలీ ఎన్నికల వాటికి అంత కష్టమైనప్పుడు అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది ఇంకా కష్టం. సో అది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబిలిటీ ఉందని అనుకోను. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. బట్ ఏదైనా ఆ టైప్ ఆఫ్ ఫార్మ్ అనేది మనకి సూట్ కాదని రాజ్యాంగ రచించినటువంటి పెద్దలు అందరు కూడా ఆలోచించి పెట్టుకున్నదే కదా. ఇది మనది ఏ విధమైన కాన్స్టిట్యూషన్ అంటే అటు బ్రిటిష్ నుంచి ఇటు అమెరికా నుంచి రకరకాల దేశాల స్టడీ చేసి మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం. అంతా ఎన్నో రకాల సందర్భాలు అవసరమైన సవరణ జరిగాయి, కానీ మొత్తం దాని బేసిక్ కాన్సెప్ట్ ని అసలు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం అనేది బీజేపీ చేస్తుందని అనుకోను. మేమైతే వాళ్ళు ఈసారి అబ్సల్యూట్ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చాలా సందర్భాల్లో మేమందరం అన్నమాట వాస్తవమే. ఆ ధైర్యం వాళ్ళు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే అది సూట్ కూడా కాదు మన కంట్రీకి. నేను పెద్ద సబ్జెక్ట్ ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఎలక్టరల్ రిఫార్మ్స్, రైట్ టు రికాల్ అని కానీ, లేకపోతే ఈ దీనికంటే ఈ సంస్కరణల కంటే ఇప్పుడు మాకరి అయిపోయింది కదా. మనం రాజ్యాంగం సవరణలు కనుక చేయకుండా ఈ రాజ్యాంగ దేవుడు అసలు ముందు ఎలక్ట్రల్ రిఫార్మ్స్ తీసుకురాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 లక్షలకి ఎమ్మెల్యే, 70 లక్షలు ఖర్చు పెట్టాల్సిన ఎంపీ, ఎక్కడన్నా మీరు చెప్పండి నాకు ఎక్కడన్నా ఏదైనా పాసిబిలిటీ ఆ రకంగా ఉందా? ఎక్కడన్నా ఎవరైనా 40 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన ఎంపీ గానీ, 40 లక్షలే ఖర్చు పెట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యే గానీ ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఇండియాలోనే జరుగుతా ఉన్నాయి అనేటువంటి నానుడి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. అవును కదా. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఈ రోజు కావాల్సిన జమిలీ ఎన్నికలు కావు, ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ రావాలి. ఎట్లా రావాలి అంటే సామాన్యుడు కూడా పోటీ చేసే పరిస్థితి గతంలో ఉండింది. ఆ విధమైన పరిస్థితి ఉంటే నిజంగా ఎవరైతే అర్హులో అవకాశం ఇస్తే వాళ్ళే రాజ్యాంగాన్ని రక్షిస్తారు. అమెండ్మెంట్ అవసరం లేదు. కమిట్మెంట్, చిత్తశుద్ధి, ఇంతమంది మేడం అన్నారు కదా, చిత్తశుద్ధి ఉంది మాకు కమిట్మెంట్. ఏ పార్టీని అడిగినా అందరి బేసిక్ కాన్సెప్ట్ అదే. పార్టీలు పుట్టేవే దేశం కోసం అంటారు, నీ కోసం నా కోసమే బతున్నాం అంటారు రాజకీయవేత్తలంతా. అది ఎంతవరకు నిజమో అది నేతి బీరకాయలు నెయ్యి అంత నిజం అది. కాబట్టి ఆ సంస్కరణలు కావాలి. అవునవును, నేను అంటున్నా ఉన్నమాట అది ఉన్నమాట. ఏ పార్టీ ఇప్పుడు మీరు పోయి సామాన్యుడు అడగండి, రాజకీయ నాయకులు బీజేపీ పార్టీ ఎంత, కాంగ్రెస్ ఎంత, అందరు దొంగలు అంటాడు. మన ఒకప్పటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి గారిని అద్వానీ కాంబినేషన్ లో ఈ రోజు మోడీ అండ్ అమిత్ షా గారి కాంబినేషన్ నడుస్తుందా? అది వాళ్ళకు కూడా తెలుసు. బీజేపీ వాళ్ళ ఫౌండేషన్స్ మారిపోయినాయి. ఈ రోజు వాళ్ళ సిద్ధాంతమే మారిపోయినటువంటి పరిస్థితిలో ఆ పార్టీ ఈ రోజు ఉంది. అధికారం అనేది ముఖ్యంగా వాళ్ళ లక్ష్యాల దిశలో ఉంది. కాబట్టి నేను అంటే ఎలక్టరల్ రిఫార్మ్స్ పెట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, ఒక వ్యక్తి కనుక ఒక పార్టీ నుంచి గెలిస్తే ఒకవేళ పార్టీ మారితే అదే రోజు ఆయన కోల్పోవాలి ఆ పదవిని. అట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చి ₹1 40 లక్షల నుంచి ఖర్చు పెడితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ పెడితే అప్పుడు నిజంగా మనను పరిపాలించేటువంటి సమర్థులైన వాళ్ళు, నీతి పరులు, నిజాయితీ పరులు అధికారంలోకి వస్తారు. వాళ్ళు మనందరినీ కాపాడతారు. కానీ ఏ పార్టీ అయినా కానీ, నేను మా పార్టీ లేదు బీజేపీ పార్టీ ఒక ప్రత్యేక పార్టీ గురించి అనట్లే. ఎలక్టరల్ రిఫార్మ్స్ అనేది ఈ దేశంలో అన్ని పార్టీలకు కూడా అవసరం, ఈ దేశానికి అవసరం. అది కావాలి. కానీ జమిలీ ఎన్నికలు పెడదామా, లేదా మోడీని పర్మనెంట్ గా ప్రెసిడెంట్ చేద్దామా, పుతిన్ లాగా ఆయన దేశం ఆయన బతికున్నంత ప్రెసిడెంట్ ఉంటాడా అన్నది మన దేశానికి ఎట్లా సూట్ అవుతుందండి మీరు చెప్పండి. కాబట్టి ఈ విధంగా ఆలోచించినప్పుడు మీరు అన్నది సాధ్యపడే పని కాదు. ఈ దేశంలో ఈ దేశానికి అవసరం ఉన్నది ఓన్లీ సీరియస్ ఎలక్టరల్ రిఫార్మ్స్ మాత్రమే. రైట్, వెల్ కమ్ బ్యాక్ టు అగైన్ దిలీప్ గారు. రైట్, కోటేశ్వర గారు సార్, ఇప్పుడు ఇందాక నేను అడిగినటువంటి క్వశ్చనే మళ్ళీ దిలీప్ గారు అయితే చాలా ఎలాబొరేటెడ్గా చెప్పారు. బట్ రాజ్యాంగంలో మార్పులు ఏదైతే ఇందాక నేను అన్నట్టు ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టేసి మోడీ గారు కంప్లీట్గా ఆయనే ఉండాలి అనేటువంటి విధంగా అనేటువంటిది, అంటే ఈ ఆర్ వి గోయింగ్ టు సీ మోడీ టిల్ ద ఏజ్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి యుఎస్ ప్రెసిడెన్షియల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏజ్ వచ్చేంత వరకు మోడీని మనం చూసేందుకు ఆస్కారం ఉందా? ఈజ్ దట్ వాట్ బీజేపీ ట్రైంగ్ టు డూ ఆన్ ఇండియా? ఇప్పుడు మోడీ గారు ఎంతకాలం ఉంటారు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఉన్నటువంటి 10 ఏళ్లలో ఏం చేశారు అనేటువంటిది నా ప్రశ్న. రైట్.
ఇప్పుడు గడిచినటువంటి 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, ఆయన పాలనలో ఏం జరిగింది అనేటువంటిది ప్రశ్నే కదా. అవును. అందుకని దాన్ని గమనంలో దాన్ని ఆలోచించుకోకుండా భవిష్యత్తులో ఏం చేస్తారు అని అంటే అది సామెత ఉంది, చెరువులో గేదెను పెట్టి ఊళ్ళో బేరం చేసినట్టుగా అనేటువంటిది ఉంటది. అందువలన ఇప్పుడు ఏం చేశారు, ఈ 10 ఏళ్లలో ఏం చేశారు అనేటువంటిది ప్రాతిపదికగా తీసుకోవాలి. దాని ప్రాతిపదికనే కదా రాబోయే ఎన్నికల్లో గెలుస్తారా ఓడతారా అనేటువంటిది. ఆ వైఫల్యంతోనే కదా 10 ఏళ్ల వైఫల్యంతోనే కదా సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి పార్టీ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది కదా. అందువల్ల ఇప్పుడు ఏంటి అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ రాజ్యాంగము లేకపోతే ఈ మార్పులు, రాజ్యాంగ సవరణలు వీటి గురించి ఏ కాంగ్రెస్ వాళ్ళు లేదా వామపక్షాలు కాదు చెప్పింది. అయోధ్యలో మొన్న ఓడిపోయాడు కదా బీజేపీ ఎంపీ క్యాండిడేట్. ఆ ఎంపీ క్యాండిడేట్ ఆయన స్వయంగా చెప్పాడు, మేము 400 సీట్లు తెచ్చుకోబోతున్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని. అదే విధంగా అనంత్ కుమార్ హెగ్డే కర్ణాటకలో ఎంపీగా పనిచేసిన ఆయన చెప్పాడు. వాళ్ళిద్దరూ స్పష్టంగా చెప్పారు ఎందుకు 400 సీట్లు అంటే రాజ్యాంగ సవరణ కోసం అని. అందుకని దాన్ని ప్రతిపక్షాలు సహజంగానే వినియోగించుకుంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు, దెబ్బతీస్తున్నారని కదా. ఉదాహరణకి ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు 1991 ప్రార్థనా స్థలాల చట్టం మీద దాని యొక్క వ్యాలిడిటీని సవాల్ చేస్తూ ఎవరు వేశారు, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా ఆ పార్టీకి చెందినటువంటి లాయర్ అశ్విని ఉపాధ్యాయ ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఇంకా కొంతమంది వాళ్ళంతా ఆ గుంపుల వాళ్లే వేసింది, మొత్తం హిందుత్వ గుంపుల వాళ్లే వేసింది. దాని మీద అంటే సుప్రీంకోర్టు పట్ల నరేంద్ర మోడీ సర్కార్కి ఏ విధమైనటువంటి నిర్లక్ష్య భావం ఉందో ఆ కేసులో జరుగుతున్నటువంటి పరిణామం మనకు తెలియజేస్తా ఉంది. ఎప్పుడు వేశారు దాని వ్యాలిడిటీని సవాల్ చేస్తూ 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తే 2021 నుంచి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏమని, ఈ వ్యాలిడిటీ కేసు మా ముందున్నది, దీని మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక వాయిదాలు ఇచ్చింది. ఇది 2024 చివరిలో ఉన్నాం మనం. 3.5 సంవత్సరాల పాటు ఈ 1991 ప్రార్థనా స్థలాల వ్యాలిడిటీ చట్టాన్ని గురించి కేంద్ర ప్రభుత్వము తన వైఖరిని చెప్పడానికి మొరాయిస్తా ఉంది. ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏమైనా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత ఏమిటి, లేకపోతే గౌరవం ఏమిటి, ఇటువంటి వాళ్ళు ఏ ఫలానా విధంగా చేయబోతున్నారు అని అనటానికి ఎందుకు ఆస్కారం ఇస్తుందంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎందుకని నరేంద్ర మోడీ గారు తన వైఖరిని, తన అభిప్రాయం, తన కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎందుకు చెప్పలేదు అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందే కనుక అవునని గాని కాదని గాని ఎలా చెప్పినా గాని అది దేశంలో ఒక సంచలనం, రాజకీయ సంచలనానికి దారితీసే అవకాశం ఉంటుంది కనుక ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం అలాంటి వివాదాలను అటు కొంతమంది చేత రెచ్చగొట్టిస్తూ ఆ విధమైనటువంటిది కొనసాగాలి. మనం ఏం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సుప్రీంకోర్టు కానీ ఇంకోళ్ళ కోర్టు కానీ మనకేమి అదేమి పెద్ద లెక్కలోది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ప్రధానమంత్రి గారిని అరెస్ట్ చేయమని చెప్పదు కదా, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పదు కదా. వాళ్ళు ఇచ్చిన నోటీసులు ఇప్పటికి 3 బెంచ్లు మారిపోయినాయి. అయినా కానీ బెంచ్లు వాళ్ళు నోటీసులు మీద ఇస్తూనే ఉన్నారు. మొన్న సుప్రీంకోర్టు 4 రోజులు గడువు ఇచ్చింది, ఆ తర్వాత కూడా ఇస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి పెద్ద ప్రశ్నగా రాబోతా ఉంది. అందుకని నేను ముందే చెప్పినట్టుగా ఇటు రాజ్యాంగ వ్యవస్థల్ని ఖాతరు చేయడం లేదు, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయడం లేదు. అదే పోనీ మేక్ ఇన్ ఇండియా వాళ్ళు చెప్పిందే, మేడ్ ఇన్ ఇండియా వాళ్ళు చెప్పిందే, ఆత్మనిర్భరత వాళ్ళు చెప్పిందే, ఏమయ్యాయి అవన్నీ? ఇవన్నీ ఈ వైఫల్యాలన్నీ వదిలిపెట్టేసి మా నాయకుడు విశ్వగురువు ప్రపంచం అంతా మర్యాదగా చూస్తుందంటే చూస్తుంది. ఏ దేశాధ్యక్షుడైనా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాధ్యక్షుడిని ఏ దేశము
ఇదే అమెరికా ఇవాళ కౌగిలించుకుంటున్నటువంటి అమెరికా ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మా రాష్ట్రం మా దేశంలోకి అడుగు పెట్టకూడదు, మీ మీద నిషేధం ఉందని చెప్పారు కదా ఇదే నరేంద్ర మోడీ గారిని. అందుకని వ్యక్తి కంటే పదవి, భారత ప్రధాని పదవి అనేటువంటి దానికి గౌరవం తప్ప నరేంద్ర మోడీ గారా, ఇందిరాగాంధీనా, లేకపోతే ఇంకొకళ్ళ అనేది కాదు. కానీ ఆయనకి ఏదో మొత్తం అంతా విశ్వగురు, మొత్తం ప్రపంచ చక్రం అని చెప్తున్నట్టు ఏ అంశంలో పిలిచారండి? ప్రపంచ మా సమస్యను పరిష్కరించమని మన దేశాన్ని ఎవరైనా అడిగారా ఇంతవరకు? నాకు తెలిసి దీనికి సమాధానం ఇంకా మౌనిక గారు ఇస్తే బాగుంటదేమో. మౌనిక గారు కానీ కోటేశ్వరరావు గారు కంప్లీట్. సార్ కోటేశ్వర గారు. అవినాష్ గారు తర్వాత నేను మౌనిక గారికి వస్తాను. నేను జనరల్ గా ఏమంటే ఒక అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకత ఉండాలి. నేను మౌనిక గారితో ఒక విషయాలు ఏకీవిస్తుంది ఏంటంటే వారసత్వ రాజకీయాలు బీజేపీలో లేవు. వారసత్వం అంటే మనకు నిజం పరంగా, సిద్ధాంత పరంగా వారసత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వారసత్వ రాజకీయాలు చేస్తుంది, అంత వారసత్వం చూస్తున్నాం. ఈ ప్రాంతీయ పార్టీలు అయితే కుటుంబ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. జగన్ లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు, కేసీఆర్ లేకపోతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ లేదు కదా. ఇట్లా చూడండి మీరు, అన్నాడీఎంకేలో మళ్ళీ ఇప్పుడు నాయకత్వం లేదు కనుక ఉన్నది. డిఎంకేలో ఏమున్నది అంటే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఇవాళ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుటుంబమైన పార్టీ. ఇక్కడ బీజేపీని సమర్థిస్తలేం, బీజేపీలో తప్పులుంటే విమర్శిద్దాం. కానీ నరేంద్ర మోడీనే టార్గెట్ చేసుకొని ఇదే మొత్తం దీని చుట్టూ తిరుగుతే లాభం ఏందని నేను అంటున్నాను. ఇవాళ దేవగౌడకి ఆయన కూడా ప్రధానమంత్రి కదా, ఆనాడు 100 కోట్ల మంది ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు వివరాలు? ఏమంటున్నానంటే ఒక వ్యతిరేకత, గుడ్డి వ్యతిరేకత బీజేపీ పట్ల కానీ ఏ పార్టీ పట్ల ఉండొద్దు అంటున్నాను. ఒకటి. రెండోది ఇక్కడికి వస్తాను. మీరు అన్నారు కదా రేపు అధ్యక్ష తరహా పాలన వస్తుందా రాదా అని మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా అంటే మనది వెస్ట్ మినిస్టర్ పద్ధతి. మీరు అన్ని ప్రశ్నలు నేను జవాబు చెప్తాను. అంశాల వారు ఏంటంటే వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో మనం ఫెడరల్ యూనిటరీ రాజ్యాంగం అని, నేను అడ్వకేట్ చెప్తున్నాను, రాజ్యాంగం అనేది యూనిటరీ ఫెడరల్ రాజ్యాంగం అనేది. ఇందులో ఇప్పుడు చాలా సిక్కుముళ్ళు ఉన్నాయి. నిజంగా మీరు ఆ పద్ధతి పోవాలంటే అసలు చాలా దేశాలు దాటాలండి. అందుకని గొల్లపూడి మారుతిరావు గారు ఆ లీడర్ అనే సినిమాలో, రాణా సినిమాలో ఒక మంచి మాట అంటాడు. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేస్తున్నామంటే బాబు నీకు అనుభవం తక్కువ, ఈ ఎమ్మెల్యేలు మినహాయించు, ఎవడి చచ్చే మంది వాడు మింగడు, ఈ ఎమ్మెల్యేలు మినహాయించి మిగతా అందరికి వర్తిస్తాను అయిపోతాను. ఇప్పుడు మోడీ గారు కూడా అదే చేసిండు. ఏం చేసిండంటే ఒకటి దిలీప్ గారు మంచి మాట చెప్పారు, నేను ఎందుకు కలపలేదా నాకు ఆలోచన ఉండే. నిజంగా స్థానిక ప్రభుత్వాలను కలుపుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిపి స్థానిక ప్రభుత్వాలను కూడా 100 రోజుల లోపల జరుపుతామని. స్థానిక ప్రభుత్వాలు అంటే ఒకటి కాదు, స్థానిక సంస్థలే తప్పు. ఇప్పటికి కూడా మన భాష మారతలేదు. లోకల్ గవర్నమెంట్స్, అది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రాజ్యాంగం రాసింది, మనం దాన్ని పాటించాం. అంటే ఇప్పుడు ఏమంటారు, మనకు భర్త ఎట్లా పిలిస్తే బిచ్చగాడు కూడా ఎట్లా పిలిచిందట. మనం ఆ పిలుపు కూడా మానుకోవాలి. స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీ, మండలం అంటే మధ్యంతర వ్యవస్థ, జిల్లా పరిషత్. ఈ మూడింటి ఎన్నికలు ఎందుకు జరుపుతలేరు? గుట్టు విప్పారు దిలీప్ గారు. ఏమనంటే ఇది కలిపితే 73, 74 రాజ్యాంగ సవరణ ఆమోదించడానికి 16 రాష్ట్రాలు, అంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు ప్లస్ 3 రాష్ట్రాలేమో అసెంబ్లీలు ఉన్నాయి కదా, గోవా, పుదుచ్చేరి, ఢిల్లీ. 31లో 16 రావాలి. 16 రాష్ట్రాలు ఆమోదించాలి కనుక దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ రెండే అంటున్నారు. ఈ రెండింటికి కూడా సాధ్యం కాదంట. నేను వరుసగా లీగల్ చెప్తాను ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. జిలేబీకి చక్కెర అంటారు తెలంగాణలో. ఎట్లా అంటే నెంబర్ 1 ఫస్ట్ జనాభా లెక్కలు కావాలి. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ ఆగిపోయినాయి. దాని కారణం చెప్తాను కదా. ఇప్పుడు కాదు ఇంకా 5 ఏళ్ల తర్వాత అంటే అందరూ అంగీకరిస్తారండి. ప్రాంతీయ పార్టీలు కూడా దొంగలు, ఈ మాట అంటున్నాను, పరిశంగా ఉంటున్నా. ప్రాంతీయ పార్టీలు కూడా పొద్దున ఈ మాట, ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ అవకాశవాదంతో ఏం చేస్తారంటే మోడీకి మద్దతు చేస్తారంటున్నాడు. తప్పనిసరి మద్దతు చేస్తారు మోడీకి, ఎందుకంటే వాళ్ళ అవకాశం రాకుండా వాళ్ళ వైసీపీ ఉన్నది. ఏం చేస్తున్నది? వైసీపీ 4 ఎంపీలు ఉంటే రాజ్యసభలో ఎట్లా 0 అయిపోయింది. 4 ఎంపీలు ఉంటే 3 ఎంపీలు అంటే 4 ఎంపీలు అయితే మోడీకి ఓటు వేయించారు కదా మొన్నటికి మొన్న సమస్య వచ్చినప్పుడు. అందుకని నేనేమంటున్నానంటే ఇది అమలు కావడానికి చాలా చిక్కులు. నెంబర్ 1 జనాభా లెక్కలు కావాలి. ఆ తర్వాత 2026 తర్వాత డిలిమిటేషన్ కావాలి. ఈ 2 అయినాక జమిలీ ఎన్నికల తర్వాత సంగతి వస్తుంది. అందుకనే చంద్రబాబు నాయుడు అంత అనుభవజ్ఞుడు ఎట్టోడా, అందుకని 29 దాకా దోకలేదు, రొల్లి లేదు, నా పదవికి దోకలేదు అనుకున్నప్పుడు మద్దతు ఇస్తాడు. రేపు కూటమిలో ఉన్నా అట్లా 29 దాకా ఈ ప్రభుత్వాన్ని దోకాలేదు. ఇంకొకటి కూడా చెప్తాను, మనం రామ్నాథ్ కోవింద్ నివేదిక చదువుదాం. ఫస్ట్ నేను మొత్తం చదివిన నివేదికలు ఏముందంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వచ్చింది.
మీ భార్యని ఇప్పుడు కొడుతున్నారా మానేశారా అని ఒక ప్రశ్న వేద్దాం. దిలీప్గా మన అవినాష్ గారు మీకు పెళ్ళైందో లేదు అదే ఈ రెండింటికి అయితే అయింది కొడుతున్నా లేకపోతే మానేసినా రెండే చెప్పాలి, ఇంకోటి చెప్పొద్దు అంటే ఏం చెప్తారు చెప్పండి మీరు? కొడుతున్నా అంటే తప్పే, కొడుతున్నా అంటే తప్పే, ఇప్పుడు మానేసిన తప్పే, పెళ్లి కానుడు ఏం సంబంధం చెప్తారు సార్? ఇది కొట్టినట్టే. అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీకి ఏమంటారు దాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. దానిలో తప్పేమిటంటే జమిలీ ఎన్నికలు సాధ్యమా కాదా, ఎలా సాధ్యం అనే అంటే ఏమన్నారంటే జమిలీ ఎన్నికలు సాధ్యాలంటే పాప ఆయన మంచి రిపోర్ట్ ఇచ్చేవాడు. జమిలీ ఎన్నికలు కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ఏం చేస్తాడు, కావాలంటే ఏం చేయాలని రిపోర్ట్ ఇచ్చాడు. అందులో 5 రాజ్యాంగ సవరణలు ఒక్కదానికి సమాధానం నేను ఛాలెంజ్ చేస్తున్నా. జమిలీ ఎన్నికలు జరగాయని ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు కనుకనే జమిలీ ఎన్నికలు జరగాయి అంటున్నాను. ఈ జమిలీ ఎన్నికలు జరగకపోయినాక అధ్యక్షత తరహా పాలన వస్తుంది. అంటే భారత ప్రభుత్వ ప్రజలు చాలా చరిత్ర నిర్మాత అండి. ఎప్పటికప్పుడు కర్రు కాల్చి వాద పెడుతున్నారు, ప్రభుత్వాలను మార్చి పడేస్తున్నారు. 77 చూడండి, అది అత్యంత విప్లవం. 2014 చూడండి, 2019 చూడండి, 2024 చూడండి. అహంకారాన్ని సహించాలి ఎక్కడ కూడా. మీరు చూడండి, అవినీతిని సహించిన దేశ ప్రజలు కానీ అహంకారాన్ని సహించరు. ముఖ్యంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. కనుక ఎవరికి వాళ్ళు కళ్ళు కాల్చి వాత పెట్టరు. ఇక్కడ కేసీఆర్ పెట్టిరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిరు, అక్కడ మోడీ గారు కూడా పెట్టిరు. నేను ఎవరికి బేర్ చేయను, అంతే. కానీ ఇక్కడ ఏంటంటే రేపు అధ్యక్ష తరహా పాలన రాదు అంటున్నారు. ఖరాఖంగా చెప్తున్నాను. ఎందుకు రాదంటే మన పద్ధతి వెస్ట్ మినిస్టర్ పద్ధతి కనుక అధ్యక్ష తరహా పాలన రావాలంటే చాలా నేను చెప్పిన అన్ని సిల్సిలా ఉన్నాయి కనుక రాదు. ఒక్క జమిలీ ఎన్నికలు కూడా 2034 దాకా రావు. ఎందుకు రావంటే 2029 వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం మనం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారమే 2029లో కనుక రేపు ఎన్నికలు వస్తే అది అపాయింటెడ్ డే అంటే అక్కడి నుంచి 5 ఏళ్ల తర్వాత జమిలీ ఎన్నికలకు పోవాలి. రాముడు ఎవడో రాకాసుడు ఎవడో 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం మా మౌనిక్ గారు సమర్థించాలి. దుర్మార్గంగా ఆరల పెట్టెలు పెట్టి తాళ వేసేది అయిపోయింది. మన బతికి అంతే, ఇంకంతకని ఏం లేదు. రైట్ మౌనిక్ గారు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇటు కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి, దిలీప్ గారి దగ్గర నుంచి, రామ్మోహన్ గారి దగ్గర నుంచి, అలాగే నా దగ్గర నుంచి అన్నిటికీ మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం. షూర్ అండి. ఫస్ట్ థింగ్, ఈ మధ్య బాగా మోదీని కార్పొరేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మోదీని అదానీని పట్టేసి మోదాని అని మొదలు పెట్టారు. దానికి భారతీయ జనతా పార్టీ జార్జ్ సోరోస్ తో రాహుల్ గాంధీ కలిసిపోయింది కాబట్టి విదేశీ శక్తులతో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ తో కలవాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి వాళ్ళని మేము గండూస్ అని కూడా అనేసి అందాం. ఇక్కడ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ని భారతదేశంగా చేయాలన్నా, స్వావలంబన భారత్ చేయాలన్నా కూడా దేశంలో ఉన్న కార్పొరేట్ వాళ్ళకే ఇవ్వాలి. మీరు కార్పొరేట్ వాళ్ళని లేకుండా మొత్తం అందరికి సమానత్వం తీసుకొస్తానని మాట్లాడిన మార్క్సిస్ట్ ఐడియాలజీ మాట్లాడినప్పుడు ఈ కమ్యూనిస్ట్ కంట్రీస్ లలో ఎంతవరకు సమానత్వం తీసుకొచ్చిందో అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉన్న విజ్ఞులు ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. నెక్స్ట్, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా. కాబట్టి ఎజెండాలో మేము యాడ్ చేసుకున్న కొత్తది ఏంటిది మా కాన్స్టిట్యూషన్ లో అంటే కాంగ్రెస్ ముక్త భారత్. భారతదేశానికి కాంగ్రెస్ మైనారిటీ అపీజ్మెంట్ చేసిన కాంగ్రెస్ ని 2004 నుంచి 2014 వరకు ఒక స్కామ్ల మీద స్కామ్లు చేసి భారతదేశ పరువు తీసినందుకు స్కామ్గ్రెస్ ని, నెక్స్ట్ భారతదేశంలో ఒక్క నాయకుడు కూడా లేనట్టుగా ఇటలీ మాతకు ఆ పార్టీ పగ్గాలు ఇచ్చినందుకు ఈ 3 చేసిన తప్పిదాలకు గాను భారతదేశంలో కాంగ్రెస్ ముక్త భారత్ చేయడం అనేది మా ఎజెండా. నెక్స్ట్, ఇందాక మాట్లాడినట్టు భారతీయ న్యాయ సంహిత దీని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ లో చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మన రాజ్యాంగం సోకాల్డ్ మన వాళ్ళు రాసిండ్రు అని మీరు అనుకుంటున్నట్టు ఇందాక చెప్తున్న లీడర్స్ అన్నట్టుగా అది మన స్వాతంత్రం వచ్చినాక వచ్చింది కాదు. అది కాన్స్టిట్యూషన్ బుక్ గా చూడండి. ఒక అడ్వకేట్ గా నేనేం చెప్తున్నా, నేను చదువుకున్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్ అని ఉంటది. అంటే 1935లో బ్రిటిష్ ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. బ్రిటిష్ 1935లో మనము బ్రిటిష్ కింద బానిసలుగా ఉన్నాం. మనకు కనీసం ఇంట్లో ఎక్కడన్నా ఏమైనా పూజలు చేసుకునేది లేకుండా దేశం కోసం దేశభక్తులందరినీ కూడా నేరస్తులుగా పరిగణించిన టైంలో, మనల్ని బానిసలుగా ఎంచిన టైంలో వాళ్ళు తెచ్చిన 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్ ని భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఉన్న పార్టీ కాబట్టి, ఫ్యామిలీ పార్టీ కాదు కాబట్టి, స్కాములు చేయని పార్టీ కాబట్టి ఇది భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చింది, ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. దానిలో ఫస్ట్ రికార్డ్ సెన్సేషనల్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ గా చేసింది ఏంటిది బీజేపీ అంటే ఆర్టికల్ 370ని రిపీల్ చేయడం. ఆర్టికల్ 370 రిపీల్ చేసే క్యాపబిలిటీ ఉన్నా కూడా కాంగ్రెస్ రిస్క్ తీసుకోలేదు. ఎందుకు? మైనారిటీ అపీస్మెంట్ కింద
భారతీయ జనతా పార్టీకి మైనారిటీ అపీజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రజలందరిలో సమానత్వం తీసుకొచ్చి తద్వారా ముస్లింలు హిందువులు అనే మతపరమైన దానిలో వాళ్ళ పొలిటికల్ రోటీని వేయించుకునే బుద్ధి కాంగ్రెస్ది కానీ భారతీయ జనతా పార్టీది కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక అబ్దుల్లాని అజ్మల్ కసాబ్ కాకుండా అబ్దుల్ కలాం గా చేయడానికి కంకణం కట్టుకున్నది భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ మీరు చూసినాడు పాకిస్తాన్ పోఖ్రాన్ టెస్ట్ చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నది. నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్స్ పోయి అక్కడనే వాడి ఇంట్లోకి వెళ్ళేసి వాడినే తన్ని వచ్చేంత దమ్ము మళ్ళీ నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఉంది. కాబట్టే ప్రజలు మనం మొన్న తెలంగాణలో చూసినాం 8 ఎంపీ సీట్లు ఎట్లాంటి క్యాంపెయిన్ ఓన్లీ మోదీ మొహం చూసి వేసిండ్రు. ఎక్కడ మోదీది తగ్గిపోయింది? తెలంగాణలో కాంగ్రెస్ ని రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ కి 8 సీట్లు వస్తే మాకు కూడా 8 సీట్లు వచ్చినాయి. ఇక కేసీఆర్ ది చూసిండ్రు కదా, భూస్థాపితం అయిపోయిన పార్టీ అది. నెక్స్ట్ మోదీ గారు సుప్రీంకోర్టుని కేర్ చేయరు, బేఖాతరు చేస్తారు అని అంటున్నారు. 500 సంవత్సరాల కింద దెబ్బతిన్న హిందూ స్వాభిమానాన్ని సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చిన తర్వాతనే మేము రామజన్మభూమి వర్డిక్ట్ ని అక్కడ ఎగ్జిక్యూట్ చేసినాం. ఒక వర్డిక్ట్ కోర్టు ఇచ్చిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి రామజన్మభూమికి మేము సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చినాకనే చేసినామండి. దట్ ఈస్ మైండ్ దట్ పాయింట్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారికి 3 తలాక్ ని బ్యాన్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే అది ఆయన ముస్లిం వక్ఫ్ బోర్డుకి అందించారు. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన చట్టాన్ని కూడా చేయడంలో ఇన్కేపబుల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారికి యూనిఫామ్ సివిల్ కోడ్ దేవాలి, ప్రజల మధ్యలో సఖ్యత ఉండాలి అని చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్తే కూడా ఆయన కూడా వినకుండా మైనారిటీ అపీజ్మెంట్ కింద యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంచకుండా ఈ దేశంలో 2 ఉంచిండ్రు, ముస్లింలకు సెపరేట్ చట్టం, హిందూస్ కి సెపరేట్ చట్టం. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద ఇన్కేపబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని ప్రజలు అప్పుడున్న సిచ్యువేషన్స్ అని కూడా అనుకోవచ్చు కదా. మేబీ ఏం సిచ్యువేషన్స్ ఏముంటాయండి? ఒక నాయకుడిగా మీకు లక్ష్యం మీకు ఏముంటది? మీరు ప్రజల మధ్యలో సమానత్వం తీసుకురావాలి అన్నప్పుడు మీరు యూనిఫామ్ గా సివిల్ కోడ్ ఇవ్వాలి కదా సివిలియన్స్ అందరికి. సరే మీరు సివిల్ కోడ్ మాత్రమే ముస్లిమ్స్ కి సెపరేట్ పెట్టిండ్రు, క్రిమినల్ కోడ్ కూడా సెపరేట్ పెట్టిండి. ముస్లిం ఎవడన్నా రేప్ చేస్తే రోడ్డు మీద రాళ్ళు పెట్టి కొట్టండి. ముస్లిం అంటే ఈ సబ్జెక్ట్ మేబీ ఇవాళ కాదు రేపు మీరు మధ్యలో క్వశ్చన్ వేసినందుకు నేను అడుగుతున్నా, సివిల్ కోడ్ ఎందుకు సెపరేట్ పెట్టిండ్రు? క్రిమినల్ కోడ్ కూడా ముస్లిమ్స్ దే పెట్టండి. షరియా నుంచి సివిల్ కోడ్ తీసుకున్నప్పుడు క్రిమినల్ కోడ్ కూడా తీసుకోండి అని అంటున్నా. లేదు అంటారా మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే న్యాయం పెట్టండి, ఒకటే చట్టం పెట్టండి, ఒకటే లా ఉంచండి. దట్ ఈస్ కాల్డ్ యూనిఫార్మిటీ కదా. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారు చాలా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని ఇందాక ఎవరో అన్నారండి. మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 టెన్యూర్ లో ఒకసారి యూరోపియన్ కంట్రీకి వెళ్ళేసి మా భారతదేశంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ అన్నిటి మీద ముస్లిమ్స్ కి హక్కు ఉన్నది అని అంటే ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ అందరూ భారతదేశం గురించి ఏమని రాసిండ్రో నేను ఒక చిన్న మాట చెప్తా వినండి. భారతదేశానికి స్వతంత్రం 1947 లో వచ్చింది కానీ ఇంకా బానిస బుద్ధి పోలేదు అని రాసిండు. 1. 2 సోకాల్డ్ మన్మోహన్ సింగ్ గారిని వరల్డ్ మొత్తంలో అండర్ అచీవబుల్ ప్రైమ్ మినిస్టర్ గా ఆయనకు ఇంటర్నేషనల్ మీడియా ఆయనకి ఇచ్చిన క్రెడిట్. జస్ట్ థింక్ అబౌట్ మోదీని ఏమంటారు తెలుసా? ఒక భయంకరమైన దేశభక్తుడు, ఒక భయంకరమైన దేశం కోసం పరితపించే వ్యక్తి, తన మనసు నిండా దేశం కోసం ఏదో చేయాలని అనుకుంటున్న వ్యక్తి అని మోదీ గురించి వెళ్ళి రాశారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ, స్కామ్గ్రెస్ పార్టీ, అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీకి బ్యాకప్ ఇస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. నాకు తెలిసి కపిల్ దిలీప్ కుమార్ గారు ఏం రెస్పాన్స్ చేస్తారు ఈ స్టేట్మెంట్స్ అన్నిటికీ చూడాలి. హలో యా దిలీప్ గారు వస్తాను అక్కడికి. చాలా సీరియస్ అలిగేషన్స్ పెట్టింది మేడం. ఏ ఇయర్ లో ఇండియాకి వచ్చిందో నాకు తెలియదు కానీ నేనైతే బీజేపీ ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను అడ్వకేట్, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను. నేను అడ్వకేట్, రామ్మోహన్ రావు ప్యానెల్ లో ఉన్న 3 అడ్వకేట్ లో ఉన్నారు సార్. అయితే నేను ప్రాక్టీస్ అడ్వకేట్ కాదమ్మా. సరే ఏమంటానంటే, ఒకటి ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్. మీరు ఒక మాట అంటే సుబ్రహ్మణ్య స్వామి కంటే మన ఎవరైనా కూడా తెలియదు అని నేను అనుకోను. ద మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఆయన ఏమన్నాడు తెలుసా? 3rd టర్మ్ మోడీకి అధికారం వస్తే హిట్లర్ లాగా డిక్టేటర్ అవుతాడు, హిట్లర్ లాగా డిక్టేటర్ అవుతాడు అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. నేనే విన్నా యూట్యూబ్ లో. దట్ ఈస్ హిస్ ఒపీనియన్ అబౌట్ మోడీ.
ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ 2 terms లో అది కనిపించింది. కోటేశ్వరరావు కూడా చెప్తారు నాతో, నేను ఆయన ఇదివరకు అనడం కూడా విన్నా మాట. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బీజేపీ నుంచి మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మోడీ అండ్ ఇంతకుముందు మాట అన్న, వీళ్ళిద్దరిది కాంబినేషన్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ అద్వానీ కాంబినేషన్ కాదు. ఆ రోజుల్లో ఒక్క సీటు తక్కువ అయితే ఆయన రాజీనామా చేసి పారేసి ఎలక్షన్స్ కి వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో వాజ్పేయి గారు. ఆ పద్ధతిలో ఈ రోజు వీళ్ళు ఉన్నారా ఈ కాంబినేషన్ లో వీళ్ళిద్దరి పాలసీస్? మరి ఇప్పుడు ఈ రోజు మనందరం కూడా అదాని 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 అని లేదా కార్పొరేట్ వాళ్ళదే రాజ్యం అని ఎందుకు అంటున్నాం? దానికి చాలా వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అంటున్నాం ఆ మాట. కాబట్టి మనం జస్ట్ లైక్ దట్ ఆయన వీరాభిమానం అయిపోయి ఆయనే మాకు జగత్ రక్షకుడు అని అంటే కూడా నడవదు. నేను ఇంతకుముందు కూడా మీకు చాలా పేర్లు చెప్పా. కాంగ్రెస్ లో ఈవెన్ మన్మోహన్ సింగ్ పేరు కూడా చెప్పాను నేను. ఆయన సంగతి దేవుడు గారైతే ఆయన నిజాయితీ పరుడే అని ఎవరైనా అనాల్సిందే. ఏ పార్టీ వాడైనా అపోజిషన్ కూడా ఒక్కడనలేడు ఆయన అవినీతి పరుడని. సరే, ఒక కోటరీ ఉంటే ఉండొచ్చు, ఆయన సెకండ్ టర్మ్ లోపల డైరెక్షన్ మారి ఉండొచ్చు, అది వేరే విషయం. నేను ఇంతకుముందు వేరే ఎగ్జాంపుల్ చెప్పి, కాంగ్రెస్ లో కుటుంబ పాలనడానికి కూడా వీలు కాకుండా కేవలం నెహ్రూ అండ్ ఇందిరా ఇట్లాంటి వాళ్ళు కాకుండా మధ్యలో వచ్చినట్టు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, ఆ ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఎగ్జాంపులరీ పరిపాలన అందించారు కదా. సరే, అవుట్ ఆఫ్ కంపల్షన్ ఒక పార్టీ ఒక్కడనే ఎంచుకోవచ్చు, రీజనల్ పార్టీస్ ఒకటి ద్వారా మీద బతికుండొచ్చు, తర్వాత అంతరించిపోవచ్చు. కానీ ఏ పార్టీలో అయినా అంతకు మించి ఆ మాట కూడా నేను, వాడు తలదన్నే వాడు ఉంటే తాడుదన్నే వాళ్ళు ఉంటే తలదన్నే వాళ్ళు ఉంటారు, తాడిదన్నే వాడు ఉంటే వాడు తలదన్నే వాడు ఉంటాడంటారు. తాడిదన్నే వాడు ఉంటే అట్లా ప్రతి పార్టీలో కూడా అవకాశం రాక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నవాళ్ళు లేదా నీతి మంత్రులు నిజాయితీ పనులు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రావు. అడ్మినిస్ట్రేషన్ కి అవకాశం ఇస్తే వాళ్ళ నిజమైన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. నేను బీజేపీ అతను మెచ్చుకున్నా, ఎవరు మన యోగి ఆదిత్యనాథ్ కెపాసిటీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకన్నా నేను ఒక పార్టీ కాంగ్రెస్ లో ఉండి డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఒక ఉక్కుపాదంతో పరిపాలించాడు. లేకపోతే సెకండ్ టర్మ్ వచ్చేవాడు కాదు. మెజారిటీ తగినా సరే అప్పుడు మార్పు వస్తుందని మనం అనుకుంటే రాలేదు. ప్రజలు నమ్మారు మన ఒక అడ్మినిస్ట్రేషన్ బట్టి. అందుకని ఆ ఇమేజ్ ప్రైమ్ మినిస్టర్ ఇమేజ్ వచ్చింది దానికి. కాబట్టి జస్ట్ లైక్ దట్ మనం ఒక సూత్రీకరణ చేయలేం ఒక పార్టీని కానీ ఒక ఇది కానీ దేనైనా కానీ. కాబట్టి మనం ఒక రిలేటివ్ టర్మ్ గానే ఇవన్నీ చూడాల్సిందే తప్ప ఒకసారి మళ్ళా థర్డ్ టర్మ్ అయిన తర్వాత ఫోర్త్ టర్మ్ కూడా మోడీ వస్తాడనో లేదా రాష్ట్రపతి పరిపాలన ఇక్కడ విధిస్తాడనో మన కాన్స్టిట్యూషన్ మారుతుందనో ఇవన్నీ కూడా మీరు అడిగిన ప్రశ్నలకు మళ్ళీ చెప్తున్నా, సాధ్యమైనటువంటి పని కాదు. మనకున్నటువంటి రామారావు చాలా క్లియర్ చెప్పారు, ఇట్స్ నాట్ పాసిబుల్ అని. పాసిబుల్ కాదు, ఎందుకంటే ఒక రెవల్యూషన్ వస్తుంది. ఒక వ్యక్తే కనుక డిక్టేటర్ అయితే ఏమవుతుంది? రెవల్యూషన్ వస్తుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది రెవల్యూషన్? మా పార్టీ కదా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఎందుకు రెవల్యూషన్ వచ్చింది, తీసి పారేశారు. మళ్ళీ తర్వాత సింపతితో ఆ గతంలో ఒకటి ఎక్కువ సీట్లతో గెలిపించారు ఆమెని. సో అవన్నీ డెమోక్రసీలో సాధ్యపడతాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ రిలేటివ్ టర్మ్ గా మాట్లాడతాం కానీ వాటిని సూత్రీకరించలేమంటున్నాను. రైట్ కోటేశ్వర గారు, మీతో తర్వాత రామ్మోహన్ గారితో ఇంకా కంక్లూడ్ చేసేద్దాం సార్. నేను ఎక్కువ మాట్లాడను. మన మౌనిక గారు బీయింగ్ ఎ లాయర్ ఒక ఫేక్ న్యూస్ ని అది గోబెల్స్ ప్రచారం, సంపదలన్నీ కూడా ముస్లింస్ అనేటువంటిది ఒక ఫేక్ న్యూస్. అది ఆల్రెడీ ప్రూవ్డ్ అయినా కానీ దాన్ని పదే చెప్తున్నారంటే, మేడం మీరు దాన్ని ఆధారంగా కనుక కోర్టులో కేసులో వాదిస్తే మీరు ఓడిపోతారు కేసు. నేను చెప్తున్నా అది ఫేక్ న్యూస్, వక్రీకరణ న్యూస్. టైమ్స్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక ట్విస్ట్. ఇండియాలో రాలేదండి, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వచ్చింది. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను, నేను చదివిన. అదేనమ్మా, తర్వాత వాళ్ళంతా రాసి ఉంటారు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వచ్చింది సార్. లిసన్ టు మీ. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో వచ్చినా లేకపోతే చంద్రమండలంలో మ్యాగజైన్ వచ్చినా తప్పే. యూరోపియన్ మ్యాగజైన్ లో వచ్చింది. భారతీయులకు బుద్ధి అనేది తగ్గలేదు అని వాళ్ళు రాసిండ్రు. ఆర్ఎస్ఎస్ లో హిందూ మహాసభలో పనిచేసిన వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రేమ లేఖలు రాశారు. అసలైన బానిస బుద్ధి అది. ఆ లెక్కకు వస్తే వాళ్ళు ఎవరో రాశారంటే ఎట్లాగా మీరు? అది ఫ్యాక్ట్ కాదు. మన్మోహన్ సింగ్ విధానాలను నేను విమర్శిస్తా, నేను అంగీకరించను. కానీ ఆయన ఎకనామికల్లీ హీఈస్ అ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. కానీ కాంగ్రెస్ ఆయన IMF, ప్రపంచ బ్యాంకు మనిషి.
ఆ ఆయనే విధానాలు కాంగ్రెస్ ఆమోదించడానికి ఆయన మీరు చేశారు అక్కడ. కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆయన నేను చదివిన confusion కాదు, కాంగ్రెస్ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. గోబెల్స్ ప్రచారం తోటి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రైట్ సార్ రామ్మోహన్ గారు యా అవినాష్ గారు, We'll conclude conclude it with you. ఎందుకంటే conclude చేద్దాం. ఏం లేదు, భారతదేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రపంచంలో అత్యధిక పెద్ద ప్రజాస్వామ్య దేశం మనము. మన దానిలో ఏమైనా ఇట్లాంటి పొరపాటు చేస్తే ఇందిరాగాంధీ అంటే ఓడించాం. మీరు దిలీప్ గారు అన్నట్టు మోడీ గారు కూడా మోడీ గ్యారంటీ అంటే ఏం చేసిందో చూసింది కదా, అందుకని సమస్య. నేను కూడా అది కోటేశ్వర గారు తెలియకరిస్తున్నాను, ఫేక్ న్యూస్ అది. నేను మీరు కన్ఫర్మ్ చేసుకోండి మౌనిక్ గారు, అది కరెక్ట్ కాదు. కానీ నేనేమంటున్నానంటే మీరు ఆ ఫ్రేమ్ లో ఉన్నారు కనుక దాని నుంచే చూస్తున్నారు. కొంచెం దాన్ని బయటకు రండి, బయటకు వస్తే ప్రపంచం తెలుస్తుంది మనకు. అంటే మీరు తక్కువ లేదు, చాలా ఉన్నది, కానీ కొంచెం ఇటువంటి విషయాలు మనం ప్రచారం చేయదు. నెంబర్ 1. రెండోది ఏమంటున్నాను సార్, ఇప్పుడు రేపు పొద్దున ప్రధానమంత్రిగా కాకుండా అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చి అవుతారా అంటే ఒక్క అవకాశం ఏది ఉందంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు. రేపు ఈ తరం అయిపోయిన తర్వాత రాష్ట్రపతి కావడానికి ఆయనకు అర్హత ఎందుకు లేదు? రాష్ట్రపతి 90 ఏళ్ళ కూడా ఒకటే అన్సౌండ్ మైండ్ ఉండొద్దు కదా, ఏది పిచ్చివాడు కావద్దు, ఆర్థికంగా దివాలా తీయొద్దు. ఎవరు ఈ రెండిట్లో ఉంటే దాని వరనే ప్రధాన అధ్యక్షుడు కావచ్చు. రేపు ఈ 79 ఎప్పుడైతే మనం 2004 2009లో ప్రధానమంత్రిని వేరే తీసుకొచ్చి అప్పుడు కూడా మోడీ గ్యారెంటీ అంటే అప్పుడు అధ్యక్షుడు కావచ్చు, దానికి ఏం అభ్యంతరం ఉండదు. కానీ అధ్యక్ష తరహా పాలన అవుతుందా కాదా అంటే అద్వానీ గారిని ఎందుకు చేయలేదో రేపు పొద్దున ఈయన కూడా రేపు వచ్చేవాడు చేయడు. ఎందుకు చేయడంటే అద్వానీ అయితే రేపు పుల్లలు పెడతారన్న భయానికి మోడీ గారు వెనక ముందు ఆడినరు. రేపు పొద్దున మోడీ కూడా భయపడేవాళ్ళు ఉంటుండొచ్చు, రేపు పొద్దున బీజేపీలో వచ్చినాడు. ఎందుకంటే ఒక్కటే సిద్ధాంత పరంగా మనం మడిగట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేద్దాం, చెడ్డ చేస్తే చెడ్డేద్దాం, అంశాల వారి మద్దతు అంశాల వారి వ్యతిరేకం చేద్దాం. ఇదైతే మీరు అన్నట్టు మోడీ గారి కంటిన్యూ అవుతారు, తర్వాత అధ్యక్షుడు అవుతారా కాదా అనేది చరిత్ర చెప్తుంది రేపు పొద్దున. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఎ పార్ట్ ఇన్ పొలిటికల్ థాట్. రామ్మోహన్ గారు, కోటేశ్వర గారు, కపిలవాయి దిలీప్ గారు, అలాగే మోనికా సుంకర్ గారికి థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఎ పార్ట్ ఇన్ దిస్ పొలిటికల్ డిబేట్. సో ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రధాని నెక్స్ట్ ఎవరు అవుతారనేటువంటిది వాస్తవానికి ప్రస్తుతానికి అయితే ఎవరి చేతిలో లేదు. కానీ ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేస్తుంది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. అయినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ మోడీ అమిత్ షాలకి సపోర్ట్ ఇప్పుడున్న విధంగానే చేస్తుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది లేకపోతే మొన్న మహారాష్ట్ర కానీ ఆ తర్వాత దానికి ముందు జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్లో కానీ బీజేపీ గెలిచి ఉండకపోయి ఉండేది అనేటువంటిది లోకల్గా ఉన్నటువంటి బీజేపీ లీడర్ అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి చాలామంది బీజేపీ పెద్దలే చెప్పినటువంటి మాట. సో ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుద్ది, ఫ్యూచర్ ఎలా అన్ఫోల్డ్ అవుద్ది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి 4 Sides TV. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.